నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంటే ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఇప్పుడు ఉత్తరం వైపుగా కదులుతోంది. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ ఉంది? మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇబ్బందికరంగా మారబోతోందా? ఏం జరుగుతోంది? డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ది స్క్రీన్స్ ఆఫ్ RTV బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఇటు నైరుతి బంగాళాఖాతం ఇప్పుడు ఉత్తర వైపుగా వెళుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేస్తోంది వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు మరికొన్ని జిల్లాలకు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు మరికొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత డీటెయిల్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. సో ఈ నేపథ్యంలో ఒకసారి శాటిలైట్ ఇమేజ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. శాటిలైట్ ఇమేజ్ చూసే ప్రయత్నం చేస్తే కనుక మీరు గమనించవచ్చు ఒకసారి. ఇదిగోండి బంగాళాఖాతంలో సిచ్యువేషన్, ఆ ఇంపాక్ట్ మీరు ఇక్కడ నుంచి క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. సో ఈ ఇమేజ్ చూస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దాదాపుగా ఈ ప్రభావం అంతా కూడా ఉత్తరాంధ్ర మీద మనకు కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ ఇలా ఈ డైరెక్షన్ లోకి వెళ్తోంది. ఏ డైరెక్షన్? దాదాపుగా మనకి ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర మీదకి దాదాపుగా మనకు వెళ్తున్న సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. ఒకసారి డైరెక్షన్ చూపించే ప్రయత్నం చేస్తారు. చూస్తే కనుక ఇంపాక్ట్ మీరు చూడండి. ఇదిగోండి ఇటు ఉత్తరాంధ్ర మీద మనకి ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకి అలాగే ఇటు భువనేశ్వర్, ఒడిశాకు సంబంధించి అక్కడ మనకి ఇంపాక్ట్ అయితే ఉంది. ఇటు తమిళనాడు పూర్తిగా దాదాపుగా సేఫ్ అనే చెప్పుకోవాలి. రాయలసీమ మీద ఇంపాక్ట్ లేదు. రాయలసీమకి సంబంధించి కొన్ని ప్రాంతాల మీద ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర మీద కాస్త కొన్ని ప్రాంతాల ఇంపాక్ట్ కనిపిస్తోంది. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే పార్వతీపురం మన్యం, దాంతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల మీద మనకు కనిపిస్తోంది భారత వాతావరణ శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం. సో ఈ నేపథ్యంలోని ఒక్కసారి ఇదిగో దాని సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక పరిస్థితి మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఇమేజ్లో అర్థమవుతోంది. ఇది ఈ అల్పపీడనం రేపు మరింత బలపడబోతోంది. బలపడి వాయుగుండంగా మారబోతోంది. కానీ వాయుగుండంగా మారిన బంగాళాఖాతంలో దీని ప్రభావం ఉంటుంది తప్ప ఇటు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్దగా ఉండకపోవచ్చు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఒకవేళ ఉన్నా ఈరోజు రాత్రి వరకు ఉంటుంది. కానీ రేపటికి బలపడుతోంది. బలపడిన తర్వాత అది దాదాపుగా ఇటు ఉత్తరం దిశగానే పయనిస్తోంది. ఇటు పశ్చిమ వాయు దిశగా అనుకున్నారు, అంటే పశ్చిమ వాయు దిశగా అనుకున్నారు, కానీ ఉత్తర దిశగా ప్రయాణం చేస్తోంది. ఇది కాస్త ఇంకా టర్న్ తీసుకునే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను జూవర్త్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎలా మారే అవకాశం ఉంది అనేది. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇదిగోండి రేపు బలపడిన తర్వాత ఇది భువనేశ్వర్కి సంబంధించి అంటే ఇటు ఒడిశా మీద దీని ప్రభావం ఉండబోతోంది. రేపటికి మనకి అంటే రేపు ఉదయం 4 గంటల 5 గంటల తర్వాత దాదాపుగా నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఇది బలపడుతోంది. రేపు బలపడినప్పటికీ దీని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ మీద ఉండదు. కాబట్టి సేఫ్ అనే చెప్పుకోవాలి. కానీ ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతుంది. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక ఇలా ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అటువైపు వెళ్ళిపోతుంది. అంటే ఉత్తరం వైపు ప్రయాణిస్తోంది. బలపడిన తర్వాత రేపు మళ్ళీ క్షీణించే అవకాశం, క్రమంగా బలహీనపడిన తర్వాత నార్మలైజ్ అయిపోతుంది సిచ్యువేషన్. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్గా ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. సో అటువంటి సినారియో ఏమైనా ఉందా అనేది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం పెద్దగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఇక్కడ ఒక అల్పపీడనం కావచ్చు, వాయుగుండం కావచ్చు, ఇటువంటి సినారియో ఒకటి ఉంది అంటూ కూడా ఒక చర్చ జరిగింది. కానీ యాజ్ ఆఫ్ నో చూసుకుంటే కనుక ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఏం లేవు. ఉన్నదల్లా ఇదొక్కటే పేంజల్ తుఫాన్తో ఒక అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం తర్వాత ప్రస్తుతం ఈ అల్పపీడనానికి సంబంధించి మాత్రమే ప్రభావం మనకు కనిపిస్తోంది. ఈ ప్రభావం ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక అంతగా మనం ఊహించినంత పెద్ద ప్రభావం, పెను ప్రభావం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ గాలుల ప్రభావం దాదాపుగా ఉత్తరం వైపు వెళ్ళిపోతుంది. ఇది పశ్చిమ దిశగా అనుకున్నారు. మొట్టమొదటిగా ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎప్పుడైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రారంభమైందో ఆ తర్వాత నైరుతి వైపు అంటే దాదాపుకి మనకి పశ్చిమ వైపు కదులుతూ శ్రీలంక మీదకి వచ్చిన సిచ్యువేషన్ చూసాం. ఆ తర్వాత కాస్త తమిళనాడు మీద ఉంటుంది అనుకున్నాం. ఆ తర్వాత పశ్చిమ వాయు దిశగా కదిలింది. ఆ తర్వాత వాయు దిశగా కదిలిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉత్తర దిశగా వెళ్తోంది. సో ఇలా డిఫరెంట్ టర్న్స్ తీసుకునే నేపథ్యంలో దాదాపుగా మనకి 22వ తారీఖుకి పూర్తిగా ఇది బలహీనపడే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల అంచనాలేంటి? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఏ మేరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ అధికారులతో RTV మాట్లాడింది. మా ప్రతినిధి వర్మ భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ ప్రభావం చూపిస్తాయని చెప్పి విశాఖ వాతావరణం సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది రానున్న రోజుల్లో ఈ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది?
ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉంటున్న సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అయితే కొనసాగుతోంది. ఇది రానున్నటువంటి 12 అవర్స్ పీరియడ్లో ఇది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ డిప్రెషన్గా ఇంటెన్సిఫై అవకాశం ఉంది. అదే మన ఇందులో చూస్తే ఇక్కడ ఇది నైరుతి బంగాళాఖాతం మరియు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఇప్పుడు సుమారు ఇక్కడ తీవ్ర అల్పపీడనంగా అయితే ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతుంది. ఇది నెక్స్ట్ 12 అవర్స్ పీరియడ్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఈ డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్లో అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర ప్రాంతం ఇది ఇక్కడ డిప్రెషన్గా ఇంటెన్సిఫై ఛాన్స్ ఉంది. ఫర్దర్గా ఇక్కడ నుంచి అది డిప్రెషన్గానే నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మన కోస్ట్ కొంచెం ఇలా పక్కకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఈ పరిస్థితుల్లో ఇటు ఈ రోజు వరకు చూస్తే దీని యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ కనిపించే ఛాన్స్ ఉంది. అలాగే మోడరేట్ రైన్స్ వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు అటువంటి చోట్ల ఉరుములతో కూడా జల్లులు కూడా రావచ్చును. అలాగే ఈ భారీ వర్ష సూచన మటుకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు శ్రీకాకుళం నుంచి చూస్తే శ్రీకాకుళం నెక్స్ట్ విజయనగరం పార్తపురం అన్యం ఇటు అల్లూరు సీతారామరాజు నెక్స్ట్ విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ యానం ఈ జిల్లాల వరకు భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ కానీ ఇంటెన్సిటీ కానీ క్రమేపీ రేపటి నుంచి తగ్గే అవకాశం ఉంది. అలాగే గాలి తీవ్రత కూడా మన కోస్ట్ తీరం వెంబడి ఎంటైర్ కోస్ట్ తీరంలో కూడా స్పీడ్స్ గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వీస్తున్నాయి. అలాగే మ్యాక్సిమం 60 కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ ఎవరిని కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. ముఖ్యంగా ఇటు డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్లోనే ఇది డిప్రెషన్గా మారే అవకాశం ఉంది. అంచేత ఆ ప్రాంతంలో ఎక్కువగా దీని యొక్క ఈ సిస్టమ్ యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గాలుల రూపంలో కానీ లేకపోతే అక్కడ జనరేట్ అంటే స్వెల్ వేవ్స్ కానీ లేకపోతే సీ రఫ్నెస్ కానీ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అంచేత డబ్ల్యూసీ బేలో ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే నౌకాశ్రయాలు అందరికీ కూడా ఇటు రైట్ ఫ్రమ్ కలింగపట్నం నుంచి భీమునిపట్నం విశాఖపట్నం గంగవరం విశాఖపట్నం మచిలీపట్నం కాకినాడ వీళ్ళందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తుందిగా చెప్తున్నాం. సరే, ఈ వర్ష ప్రభావం ముందు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివల్ల చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు లాస్ట్ 3 to 4 డేస్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఈ లో ప్రెషర్ మనకి సౌత్ అండమాన్ సీలో ఏర్పడినప్పటి నుంచి కూడా క్రమేపీ తగ్గుతూ చలి తీవ్రత తగ్గుతోంది. అంటే నైట్ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది ఫర్దర్గా ఒక 2 to 3 డేస్ కానీ 3 to 4 డేస్ వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే, ఈ రైతులు ప్రధానంగా ఈ వరి విషయంలో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఎలాంటి సూచన ఇస్తారు మీరు? ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నారు ఆల్మోస్ట్ చాలామంది. అలాగే స్టాండింగ్ క్రాప్స్ కనుక ఉన్న పరిస్థితులు అయితే ఒక 2 to 3 డేస్ వెయిట్ చేయవలసిందిగా చెప్తున్నాం. తర్వాత పరిస్థితులు సర్దుమణిగాక దే కెన్ గో ఫర్ హార్వెస్టింగ్. సరే, మరి ఈ వర్ష ప్రభావం మరో ఎన్ని రోజులు ఉండబోతుంది? ఇది మ్యాక్సిమం ఈరోజు మనం ఎక్కువగా చూస్తాం. తర్వాత నుంచి గ్రాడ్యువల్గా క్రమేపీ తగ్గుతుంది. అయితే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతున్న నేపథ్యంలో అయితే మరో 2 రోజులు ఈ వర్ష ప్రభావం అయితే ఉంటుంది. మత్స్యకారులు ఎవరికో వేటకు వెళ్ళొద్దని చెప్పి అలాగే అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశాము. అలాగే ఈ చలి తీవ్రత కూడా తగ్గుతుంది ఈ ప్రభావం వల్ల అని చెప్పి విశాఖ వాతావరణం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి.